నర్సుర్లాపేట మండలం అజ్మీరా తండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అజ్మీరా సేవ్యనాయక్ గారు ఉన్నారు. సేవ్యనాయక్ గారు, మీ ఊర్లో మీ తండాలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి, ఏం గుర్తించారు మీరు? ప్రధానంగా చాలా సమస్యలు చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అంతకుముందు మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏకగ్రీవం ఇచ్చినాం. వాళ్ళు ఏ పని చేయలేదు. ఇప్పుడు అందుకని వాళ్ళు చేయలేదు కాబట్టి నేను ప్రధానంగా ముందుకు వచ్చి యువతను తీసుకొచ్చి నేను ముందుగా నిలబడి ప్రధానంగా సీసీ కెమెరాలు, సీసీ రోడ్లు మరియు సోలారు విద్యుత్ దీపాలు, మళ్ళీ సైడ్ కాలువలు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ అన్నిటికీ సహకరిస్తానే బొడ్రాయి కానీ ఎల్లమ్మ కానీ అన్నిటికీ నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. అన్ని పనులు సక్రమంగా చేస్తున్నానని మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చెప్తున్నా. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి మీకు? మాకు ప్రజెంట్లీ 9 ఇల్లు వచ్చినాయి ఇందిరమ్మ ఇల్లు మాకు. ఇంకా ఎమ్మెల్యే గారు నిన్న సభలో చెప్పారు ఇంకో 9 ఇల్లు ఇస్తా అన్నారు. ఖచ్చితంగా మాకు భరోసా ఉన్నది. ఎమ్మెల్యే గారు బరాబర్ ఇస్తారు, మాకు నమ్మకం ఉన్నది. మొన్న కూడా చెప్పాము, ఆ మీటింగ్లో చెప్పారు బరాబర్ ఇస్తా, కంపల్సరీ మీ జీపీకి డెవలప్ చేసుకొని మాకు భరోసా ఇచ్చారు. 100%గా మాకు ఇస్తారని మాకు నమ్మకం ఉన్నది. సీసీ రోడ్లు కానీ అన్ని మాకు సైడ్ కాలువలుగా అన్ని ప్రకారంగా అంతకుముందు బీఆర్ఎస్ వల్ల ఏం అభివృద్ధి కాలేదు మాకు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ వచ్చారు కాబట్టి కంపల్సరీగా మాకు అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు గెలిచిన కాడ నుంచి కూడా ఇప్పుడు మాకు ప్రజెంట్ ఒక 3 సీసీ రోడ్లు మేము పోసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఇంకో 3 రోడ్లు మాకు శాంక్షన్లో ఉన్నాయి. అవి కూడా మేము ఖచ్చితంగా మేము అధికారంలో రాగానే ఆ పనులు కూడా మేము పూర్తి చేస్తాము. ఎర్రకొండదండలో మాత్రం ఒక వాటర్ సమస్య ఉన్నది. దానికి కూడా మేము అధికారం పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలవగానే అది కంపల్సరీగా పైప్ లైన్ పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తున్నారు మీ గ్రామ ప్రజలందరికీ? మా గ్రామ పంచాయతీ ప్రజలకి ఇప్పుడు నేను చెప్పిన ప్రజల్ని ఈ సీసీ రోడ్లకు అయితేంది, సైడ్ కాలువలు అయితేంది, ఇందిరమ్మ ఇల్లుకు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ, ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, విద్యుత్ దీపాలు కానీ, ఇవన్నీ స్కూల్ పిల్లలు లైబ్రరీ కానీ, ఇవన్నీ పిల్లలకు యువతకు క్రీడా సామాగ్రులు కానీ అన్నీ ఖచ్చితంగా నేను ఇప్పిస్తా. దగ్గరుండి నేను ఎమ్మెల్యే గారి సహకారంతో బరాబర్గా ఈ పనులు చేస్తా. బంజారా అనే ఊరు ఉన్నది, అక్కడ బీసీ వాళ్ళకి అక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి అక్కడ ఘాటు లేదు. ఖచ్చితంగా అక్కడ బతుకమ్మ ఘాటుకు ఏర్పాటు చేస్తాను. మన బీసీ వాళ్ళు మీ జీపీకి ఎంతమంది ఉన్నారు? బీసీ వాళ్ళు సుమారు బీసీ 15 కుటుంబాలు ఉన్నారు. ఎస్సీ వాళ్ళు ఒక 15 కుటుంబాలు ఉన్నారు. బరాబర్గా వాళ్ళు ఆ బతుకమ్మ ఆట కోసం ప్రత్యేకించి ఆడ ఒక ఘాటు ఆ చెరువు దగ్గర నిర్మాణం చేయాలని మేము ఎమ్మెల్యే గారికి చెప్పాను. బరాబర్ ఇప్పిస్తా అన్నారు. అది 100%గా ప్రజల సహకారంతో ముందుకు పోతాం. బీసీ వాళ్ళు మీకు సహకరిస్తున్నారా? బరాబర్ బీసీ వాళ్ళు సహకరిస్తున్నారు. 100% ఇందులో డౌటే లేదు. వాళ్ళ సూచనల మేరకు మేము కూడా వాళ్ళు చెప్పినట్టు మేము అన్ని ఈ పనులు బరాబర్ చేస్తామని చెప్పినాం, మాట హామీలు ఇచ్చినాం. బరాబర్గా ముందుకు తీసుకెళ్తాం. మీరు వ్యక్తిగతంగా గెలుస్తారా, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో గెలుస్తారా? బరాబర్ మేము కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోని మేము బరాబర్గా గెలుస్తున్నాం. 100% డౌటే లేదు. మాకు 200 యూనిట్ కరెంటు ఫ్రీ ఇచ్చారు. మరి 2 లక్షల రుణమాఫీ ఇచ్చిర్రు. ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చెల్లించిర్రు. మరియు ఇంకా గ్యాస్కు 500 రూపాయలు చెల్లించిర్రు. అవి బరాబరుగా ఇస్తున్నారు. బస్సు ఫ్రీ మరియు సన్న బియ్యము 100% వస్తున్నాయి. అద్భుతమైన పథకాలతో మేము ముందుకు వెళ్తున్నాం. బరాబర్గా కాంగ్రెస్ ఏమైనా మా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే మా ప్రజలందరి సమక్షం దగ్గర కూర్చొని నేను బరాబర్ మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మరి మా సమస్యలు 100%గా నేను పరిష్కరించుకుంటాను. ఎమ్మెల్యే గారు మాకు బరాబర్గా సహకరిస్తా అని మాకు చెప్పడం జరిగింది. బరాబర్గా అన్ని ఫ్యూచర్లో మా విలేజ్ల అన్ని ఏ సమస్యలు మా విలేజ్లో సీసీ కెమెరాలు లేవు, చాలా ఇబ్బందుల పాలవుతాం. ఏ జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ కూడా రావట్లేదు కాబట్టి సీసీ కెమెరా ఏర్పాటు చేస్తాం. సైడ్ కాలువలకు కూడా ఏర్పాటు చేస్తాం. మరి సీసీ రోడ్లు ఏమైనా ఒక 2-3 దుక్కులు లేవు, వాటికి కూడా మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. అవి కూడా ఎమ్మెల్యే గారు ఓకే అన్నారు. అవి కూడా 100%గా పూర్తి చేస్తాము. నేను అజ్మీరా తండా జీపీ స్థానిక అభ్యర్థిని. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అజ్మీరా సేవ్యనాయక్కి కాంగ్రెస్ పార్టీ సర్వే చేసి టికెట్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధాన సమస్య ఎరకుడు తండలో మా పక్కనే ఉన్న తండ 2 బావులు ఉన్నాయి. ఆడ ఒకటి బోరు, ప్రభుత్వం తరపున బావి కూడా ఉన్నది. వాళ్ళకు తాగునీటి సమస్య ఈవినింగ్ మధ్యాహ్నం పూర్తిగా వాళ్ళకు సమస్య ఏర్పడింది. ఆ ప్రధాన సమస్యతోనే మేము ఈ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే చేసిందో వాళ్ళకు కూడా హామీ ఇచ్చినాం. పూర్తిగా మేము రాగానే గెలవగానే ఎమ్మెల్యే గారి సహకారంతో పైప్ లైన్ సైపాను ప్రతి ఇంటికి అది చేపిస్తామనే ఉద్దేశంతోనే ముందుకు రావడం ఎజెండా. ఇది మాకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు. స్థానిక అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీకి చేయగొడుతున్నారు.